ఇప్పుడు ఈ టికెట్ రేట్స్ తగ్గించమని అడిగే రైట్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుందా? బికాజ్ ఏ టికెట్ ఈ రేట్స్? సినిమా టికెట్ అంటే రేట్లా? మూవీ టికెట్ల ఆ! రేట్లా అంటారా? మన దగ్గర ప్రతిదానికి ఎవరో మన దానికి పనికిమాల దెబ్బలు చాలా చేస్తారండి. అందులో ఒకటి ధరలు తగ్గించమని, అంటే ధరలు తగ్గించమని, పన్నులు తగ్గించమని కాదు. అందులో ఒకటి ఉల్లిపాయల ధర ఆ! తగ్గించమని, 2 సినిమా టికెట్ల ధరలు తగ్గించమని, ఇవన్నీను. ఆ! అంటే ఈ ఈ నేను ఒకటే చెప్తానండి, అంటే బేసిక్ గా ప్రైసింగ్ సిస్టమ్ లో మిడిల్ అవ్వడం అనేది పాయింట్లెస్ అండి. అంటే గవర్నమెంట్స్ అయితే దానివల్ల ఉపయోగాలు కన్నా నష్టాలు ఎక్కువ. అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, టికెట్ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అన్నది ఎందుకంటే అంత విల్లింగ్నెస్ టు పే ఉంది కాబట్టి ఉందని అనుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక కల్చర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కల్చర్ అనేది, లేకపోతే ఫస్ట్ వీకెండ్ లో చూసేయాలి అన్న ఒక కల్చర్ ఏదైతే ఉందో, ఆ ఫ్రెన్సీ క్రియేట్ చేస్తున్నారో, దట్ ఫ్రెన్సీ ఇస్ కాజింగ్ ద హ్మ్. ప్రైసెస్ టు బి గౌజ్డ్, టు గో అప్. అవి ఈక్విలిబ్రియం ప్రైసెస్ కాదంటే ఎకనామిక్ భాషలో చూస్తే. సో ఐ థింక్ రివర్స్ కూడా దట్స్ వేర్ తగ్గిపోయింది. వీ షుడ్ అడ్రస్ ఇట్. సో ఆ కల్చరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్యాన్ కల్చర్, నెక్స్ట్ ఫస్ట్ డే చూసేయాలి అంటే ఫస్ట్ వీకెండ్ లో చూస్తారు అనుకోండి, ఏమొస్తుంది, గొప్ప బ్రాగింగ్ రేట్స్ వస్తాయి కదా. ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవచ్చు కదా, అరే నేను చూస్తాను ఫస్ట్ షో, ఫస్ట్ డే ఫస్ట్ అంటే, అవునమ్మా అమ్మ చూసేవారా అమ్మ, ఎట్టుంది మా అమ్మ అంటే, అరే ఇది జల్లని ఈ తుపాస్ డిస్కషన్ బ్రాగింగ్ కోసం అని చెప్పి చూడడం కదా ఇదంతా ఓవరాల్ అంటే. సో ఐ థింక్ ఆ కల్చరల్ ఇలాంటి ప్రాబ్లమ్ విషయాల్లో అడ్రస్ చేయగలిగితే ఐ గవర్నమెంట్ థింక్ థింగ్స్ ఇన్వాల్వ్‌మెంట్ విల్ రైట్ సెటిల్. అంటారా? రాంగ్ అంటారా? నాకంటే ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ రైట్ అంటారా? రాంగ్ అంటారా? ఎట్ నా వాట్ సెన్స్? ఉద్దేశంలో బికాజ్ ఇలాంటి విషయాల్లో ప్రైస్ కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ యూజ్లెస్ అండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ నా ఉద్దేశంలో. ఓకే. అదే ఎందుకంటే ఈ మధ్య టికెట్ కాస్టింగ్ చాలా హైప్ అయింది. థియేటర్స్ కూడా మెయింటెనెన్స్ చేయకుండా టికెట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. అవును, కన్స్యూమర్‌కి ఏమైనా రైట్స్ ఏమైనా ఇందులో యాడ్ అవుతాయా? ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ వెరీ గుడ్ పాయింట్ యూ రైజ్డ్ అండి. ఏంటంటే తీసుకుంటున్న డబ్బుకి ఇప్పుడు చాలా మంది ఎలా అనుకుంటారంటే, ఏదో చేపల మార్కెట్ లాగా, లేకపోతే ఏదో అది క్యాపిటలిజం కూడా కదా వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్. అది ఏంటంటే మాఫియా వసూలు లాగా అనమాట. నువ్వు ఇచ్చావు 500 పెట్టి టికెట్ కొన్నావు, అక్కడ ఏం లేదు, అక్కడ అక్కడ ఆఖరికి అక్కడ కాక్రోచెస్ ఉన్నాయనుకోండి, యూనో ఆ! బాత్రూమ్ లో మెయింటెనెన్స్ కూడా లేదు, 500 పే చేస్తావు కదా. సో నువ్వేం డిమాండ్ చేయక్కర్లేదు, ఇట్స్ ఆల్ ఇన్ ద రైట్. గేమ్ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద కేస్. కన్స్యూమర్ రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వెరీ మచ్. షూర్. ఇన్ దిస్. శరత్ సో గారు యా, ఆ ఈ ఒక లైబిలిటీ, సివిల్ లైబిలిటీ యాహ్! అయితే యాహ్! ఇంపార్టెంట్. ఒక పాయింట్ యాడ్ చేసేసి శరత్ నెక్స్ట్ కాల్ తీసుకుంటానంటే, నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటేనండి, ఓకే. మనం సంథింగ్ యూర్ గెటింగ్ ఇట్ బ్యాక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అది. ఇప్పుడు నువ్వు ఎవరికి వాళ్ళకి వదిలేసావు అనుకోండి ప్రైసెస్, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడొస్తదంటే, గవర్నమెంట్ నీడ్ టు సెట్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇక్కడ అనుకోండి, ఏ థియేటర్‌కెళ్ళినా సరే మీరు $10 టికెట్ అంటే $10 టికెట్ అక్రాస్ ద బోర్డ్, అక్రాస్ ద కంట్రీ మొత్తం అంతా ఉంటదనమాట. దట్ ఈస్ ఎ కైండ్. మీరు గనక దానికి ఎక్కువ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4D అని గాని, లేకపోతే ఐమాక్స్ అని గాని అనుకోండి, వేరెవర్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజెస్, దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ దేర్. రెగ్యులేషన్ అంటే ఏం కాదు. కన్స్యూమర్‌కి ఎంత కావాలి అన్న దానికి ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే సెట్ చేసిన తర్వాత, నౌ యూ కెన్ కంపేర్ ఇట్. మీరు 500 టికెట్‌ని 1200 పెట్టారనుకోండి, దెన్ వి సీ వెదర్ యూ గో ఆర్ నాట్. సో దానికి పర్మిషన్ గవర్నమెంట్ ఎందుకు అడిగారు? సో గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ దేర్. ఉండాలా లేదా అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫోన్ ఎంతకు పెట్టాలి? ఐఫోన్ ఎంతకు అమ్మాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేయదు. బికాజ్ ఇట్స్ ఎ ప్రొడక్ట్. బట్ మూవీలో ఏమవుతుందంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్ అయ్యే లోపలికి థియేటర్‌లో ఉన్న కూర్చున్న సీటింగ్ గాని, కంఫర్ట్ గాని, సేఫ్టీ గాని, దానికి మీరు ఇచ్చే రిటర్న్స్ గాని, దాన్ని బట్టి ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ లేకపోతే, పీపుల్ ఏం చేస్తారంటే చెత్త థియేటర్‌కి కూడా మీకు ఎన్నో వసూలు చేస్తారు. బికాజ్ ఫస్ట్ డే గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది గనక. సో అక్కడ రైట్. కన్స్యూమర్ లూజ్ కరెక్ట్. అవుతున్నారనమాట. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే డ్యూటీ ఆఫ్ కేర్ ని ఎన్ఫోర్స్ చేయాలి, అంటే లయబిలిటీని ఎన్ఫోర్స్ చేయాలి. నువ్వు కరెక్ట్. అంటే ఈ స్టాండర్డ్స్ ఉండాలి, నీకు స్టాండర్డ్స్ ఇంపోజ్ చేయమనండి. దాన్ని బట్టి ప్రైస్ హైక్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. నా దిస్లో గవర్నమెంట్ రైట్. షుడ్ నాట్ డిసైడ్ రైట్. ప్రైసెస్, బట్ ఇట్ షుడ్ డిసైడ్ గైడ్ లైన్స్. అంటే నాట్ ఫర్ ప్రైసింగ్, బట్ ఇట్ షుడ్ గైడ్ లైన్స్ ఫర్ కేర్. కరెక్ట్. యా. యాహ్! యాహ్! ఓకే అండి. ఎందుకంటే ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ థింక్ బిఫోర్ యూ గో, లైక్ 30 సెకండ్స్ లో. మీరు హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే కనుక, ప్రసాద్ లో ఇదివరకు ఐమాక్స్ ఉండేది, ఐమాక్స్ స్క్రీనింగ్స్. అవును. 2012, రైట్. 2013 టైంలోనే ₹250 ఉండేది టికెట్. అది దట్ ఇస్ లైక్ హైయెస్ట్ ఇన్ ద సిటీ రియల్ గా. కానీ యెస్. దే స్టాప్డ్ ఐమాక్స్ ప్రెసెంటేషన్స్ లేటర్ ఆన్, ఎందుకంటే ఇది కాస్ట్ రికవర్ అవ్వట్లేదని. అంటే ఏంటి, హైయెస్ట్ ఇన్ ద బిజినెస్ వాళ్ళు టికెట్లు వసూలు చేసినా సరే ఐమాక్స్ రికవర్ అవడం మానేసింది వాళ్ళకి. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. నేను ఐ వాజ్ విల్లింగ్ టు పే మోర్ టు వాచ్ అ ఫిల్మ్, లైక్ a film that is made for IMAX in that sound system. So షూర్. you see, అంటే you have all these things. యాహ్! ఓకే అండి. థాంక్ యూ అండి. ఓకే. యాహ్! యాహ్! థాంక్ యూ సో ఓకే. మచ్.